అధికారులకు ఎంఐఎం ఎమ్మెల్యేలు హెచ్చరిక జారీ చేశారు. తమ ఇలాఖాలోకి వచ్చే ధైర్యం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. పాత బస్తీలో సర్వేకొస్తే తీవ్ర పరిణామాలుంటాయంటున్నారు. బుల్డోజర్లు తీసుకొస్తే మాపై నుండి వెళ్ళాలి అని అంటున్నారు. సర్వేకు వ్యతిరేకంగా బహదూర్పుర ఎంఆర్ఓ ముందు ఆందోళనకు దిగిన ఎంఐఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడి నుండి ఫలక్నుమా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఎంఐఎం ఎమ్మెల్యేలు వారిని విడిపించారు. తరువాత ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్లారు. ఓ దశలో చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ అక్కడి అధికారులతో గొడవపడ్డారు. తమ ప్రాంతంలో సర్వే చేయకూడదంటూ హెచ్చరిక జారీ చేశారు. शाम में पहले हम ठहरेंगे, हमारे ऊपर से आप बुलडोजर चलाओ, हम देखेंगे ये इधर उधर का ऐसा नहीं है। ये हमारा एरिया है, शहर हैदराबाद है। यहाँ अगर करेंगे हम शाम में ठहरेंगे, इसकी माने देंगे तोड़ने के हाथ से। हमारे लाश में तो जाना जो भी है, आप जाके बोलने किसको है, आएंगे अच्छी बात नहीं की, कोई भी नहीं आ रहा, अब तक रिसर्वे नहीं हुआ। ఎమ్మెల్యే వ్యాఖ్యల సారాంశం ఏంటి? మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. మూసీ సుందరీకరణ కోసం మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. బహదూర్పుర, మలక్పేట్, కార్వాన్ నియోజకవర్గంలో ఎక్కువగా మూసీ పరివాహక ప్రాంతాల్లో బహదూర్పుర నియోజకవర్గంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు చాలా పెద్ద ఎత్తున ఎంఐఎం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కార్పొరేటర్లతో పాటు కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఫలక్నుమా పోలీసులు తరలించిన పరిస్థితి. కొద్దిసేపు క్రితమే కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దీన్, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికార్ అలీ, బహదూర్పుర ఎమ్మెల్యే మొబీన్ కూడా ముగ్గురు హైదరాబాద్ ఆర్డీఓని కలిశారు. మా ఏరియాలో సర్వే నిర్వహిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మా అడ్డాలో, మా ఇలాకాలో మీరు సర్వే ఎలా నిర్వహిస్తారు? అక్కడ సర్వే నిర్వహించాలనుకుంటే ఫస్ట్ మా శవాలపై నుంచి మీ బుల్డోజర్ వెళ్ళాలనేసి ఏకంగా ఆర్డీఓ పైన మండిపడిన పరిస్థితి. ఏకంగా ఎమ్మెల్యేలే ఆర్డీఓతో గొడవపడడం కూడా ఒక పెద్ద సంచలనంగా మారింది. మా ఇలాకాలో, మా ఏరియాలో ఇంతవరకు ఎవడు పుట్టలేదు, ఎవడు సర్వే చేసినా కూడా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనేసి ఏకంగా ఆర్డీఓని ఎంఐఎం నేతలు అయితే హెచ్చరించిన పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.